పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభిదేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితి పడకుండునుగాక. నీ గాత్రము పద్మలాంకృత గోధుమరాశి, నీ గాత్రము పద్మలాంకృత గోధుమరాశి. నీ ఇరుకుచములు జింక పిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ గంధర దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన ఎప్సోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి యుంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. నీ కుచములు గెలల వలెనున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలె నున్నవి. నీ శ్వాస వాసన జల్దారు ఫల సువాసన వలెనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె నున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల యధరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా లెమ్ము రమ్ము, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్ష వనములకు పోదము. ద్రాక్ష వల్లులు చిగిర్చెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ్మ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి.